హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేను సింపుల్గా అండ్ టేస్టీగా ఎటువంటి సాస్లు వాడకుండా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి చేయడము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కుక్కర్లో చేసిన రైస్ని ప్లేట్లోకి వేసాను. ప్లేట్లోకి వేసాము అనుకోండి, రైస్ విడివిడిగా ఉంటుంది. అదే కుక్కర్లోనే ఉంటే రైస్ ముద్దలాగా అయిపోతుంది. అందుకే ప్లేట్లోకి తీసాను. ఇప్పుడు ఒక కడాయిలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఫ్రై చేసుకోవాలి అని మాడించరాదు. దీంట్లోకి 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకే ఒక మీడియం సైజ్ టమోటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు వేసిన వెంటనే టమోటాలకి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేశారు అనుకోండి, టమోటాలు తొందరగా మెత్తగా అయిపోతాయి. దీంట్లోకే 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ 1 నిమిషం పాటు మీడియం మంటతో ఫ్రై చేసుకోవాలి. మూత అయితే పెట్టేద్దాము. ఇప్పుడు టమోటాలన్నీ మెత్తగా అయిపోయాయి. పచ్చి వాసన కూడా వెళ్ళిపోయిందండి. దీంట్లోకే 3 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేసిన వెంటనే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఎగ్స్కి మసాలాలన్నీ పట్టేలా కలుపుకోవాలి. ఎగ్స్లో ఉండే నీచ వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు రైస్ దీంట్లోకి వేసుకోవాలి. మసాలాలన్నీ రైస్కి పట్టేలా కలుపుకోవాలి. మసాలాలన్నీ రైస్కి పట్టేలా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయ్యాక మూత తీసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే అండి, ఎగ్ రైస్ చేసుకోవడం. చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి.